హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీకే డైరీస్. లాస్ట్ వీడియోలో మనం ఈ సీతాపాలెం మౌంటైన్ పార్ట్ అంతా చూసాం కదా. ఈ పైనుంచి మౌంటైన్స్ అండ్ బీచ్ ఎలా ఉంటుందో అన్నీ చూసాం కదా. కొండపై వరకు నా బైక్ని ఎలా తీసుకుని వెళ్ళాను అండ్ పైనుంచి వ్యూ ఎలా ఉంటుంది అన్నీ మీరు లాస్ట్ వీడియోలో చూశారు కదా. ఇంకా చూడని వాళ్ళు చూసేయండి. నా లాస్ట్ వీడియోలో ప్రతిదీ డీటెయిల్గా చెప్పాను. ఈ సీతాపాలెం బీచ్కి ఎలా రావాలి అండ్ పై వరకు బండి ఎలా తీసుకొని వచ్చాను అన్నీ ఉంటాయి. చూడని వాళ్ళు మాత్రం చూసేయండి. ఈ వీడియోలో అయితే ఈ కింద బీచెస్ అండ్ అక్కడ కనిపిస్తున్న కొండ దాటి లాస్ట్ కొండ వరకు వెళ్తే కేవ్ బీచ్ ఇవన్నీ మీకు చూపిస్తాను. కేవ్స్ లోకి ఆ బీచ్ వాటర్ అంతా వచ్చి చాలా బాగుంటుంది ఆ ప్లేస్ మాత్రం. అండ్ ఆ కేవ్ బీచ్ కి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ మీకు చూపిస్తూనే ఉంటాను. ఇంకా మౌంటైన్ వ్యూని అయితే చూసి ఇంక కొండ కింద దిగిపోయాను. కిందకి దిగ్గానే ఇలా లెఫ్ట్ సైడ్కి బీచ్కి వెళ్ళే వే ఉంటుంది. అలా లోపలికి వెళ్ళాలి. ఇదే మౌంటైన్ కింద పార్ట్. స్టోన్ బీచ్ అగో కనిపిస్తుంది కదా, అక్కడ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే స్టోన్స్ మధ్యలో నుంచి వాటర్ వస్తూ సూపర్గా ఉంటుంది ఈ లొకేషన్. మార్నింగ్స్ వస్తే మాత్రం వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. దీనికన్నా 1 వీక్ ముందు వచ్చినప్పుడు వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ చాలా రిస్క్, జాగ్రత్తగా ఉండాలి. జారిపోయి కింద పడిపోతాం. ఆ రాళ్ళ మీద అడుగు వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది చూసిన తర్వాత దాని పక్కనే రైట్ సైడ్లో మీకు చివరి వరకు వెళ్తే ఇలా బీచ్ వ్యూతో ఈ స్పాట్ చాలా బాగుంటుంది. చూసారుగా, ఇదే మౌంటైన్ కింద బీచ్ పార్ట్. లాస్ట్ వీడియోలో మనం మౌంటైన్ పార్ట్, ఇప్పుడు బీచ్ పార్ట్ చూసాం కదా. ఇప్పుడు కేవ్ బీచ్ కి ఎలా వెళ్ళాలో చూపిస్తాను. ఇందాక చూసాం కదా, లాస్ట్ కొండ వరకు వెళ్తే ఆ కేవ్ బీచ్ ఉంటుంది. ఇంకా బండి వేసుకుని అక్కడ వరకు వెళ్ళిపోదామని అనుకుంటున్నా. బట్ చూద్దాం ఈ ఇసుకతో అవుతుందో లేదో. బెటర్ మీరైతే బండి పెట్టేసి నడుచుకునే వెళ్ళండి. ఎందుకంటే ఈ ఇసుకలో చాలా కష్టం బండిని తీసుకుని వెళ్ళాలంటే.
ఇందాక మెయిన్ కొండ నుంచి చూస్తుంటే పక్కన చిన్న కొండలు వేరే కనిపించాయి కదా, ఇవే ఆ కొండలు. అందులో సెకండ్ కొండని దాటి వచ్చాం. ఇదే ఆ సెకండ్ కొండ అండ్ అది లాస్ట్ థర్డ్ కొండ. ఈ మధ్యలో ఒక బీచ్ ఉంటుంది అన్నమాట. అటు సైడ్ కనిపిస్తున్న లాస్ట్ కొండ వరకు వెళ్తే కేవ్ బీచ్ వస్తుంది. బండి అయితే ఇక్కడ దగ్గర వరకు వచ్చేసింది. ఇంకెక్కడి నుంచి ఇసుక చాలా ఎక్కువ ఉంది, సో అందుకే బండి ఇక్కడ పెట్టేసి నడుచుకొని వెళ్తున్నాను. మనం అయితే అలా వచ్చాం అటు సైడ్ నుంచి మెయిన్ కొండ దాటి అండ్ ఆ సెకండ్ కొండ కూడా దాటి ఇలా వస్తే ఇదే మూడవ కొండ. ఇదే లాస్ట్ అండ్ మూడవ కొండ. ఈ కొండకు అటు సైడ్ వెళ్తే కేవ్ బీచ్ ఉంటుంది. ఈ సైడ్ వస్తే ఇదే మూడవ కొండ. అండ్ ఈ కొండ కింద ఒకటి కాదు 2 కేవ్స్ ఉంటాయి. ఫస్ట్ కేవ్ అయితే ఇదే. దీంట్లో అయితే వాటర్ రావు లోపలికి, బట్ లోపల నుంచి కూర్చొని చూస్తే మాత్రం వ్యూ చాలా బాగుంటుంది. ఆ కేవ్ చూసాక ఇదే మెయిన్ కేవ్. చూసాక దాని పక్కనే ఉంటుంది ఇంకో కేవ్. మార్నింగ్స్ వస్తే మాత్రం లోపలికి వాటర్ వచ్చి భలే ఉంటుంది ఈ కేవ్ బీచ్. లాస్ట్ 1 వీక్ బ్యాక్ మార్నింగ్ వచ్చినప్పుడు వాటర్ ఫ్లో చాలా బాగుంది. ఈ కేవ్స్ లోపలికి వాటర్ వచ్చి చాలా బాగుంది. ఈసారి మాత్రం మధ్యాహ్నం 1 గంటకు వచ్చాము. సో వాటర్ ఫ్లో కొంచెం తగ్గింది. బట్ ఆ కేవ్లో కూర్చొని అలా వ్యూని చూస్తుంటే బయటికి చాలా చాలా మంచి వైబ్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అసలు ఒక్క మనిషి కూడా ఉండడు. ఏదో ఒక ప్రైవేట్ ఐలాండ్కి వచ్చినట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ. చూసారు కదా, ఇదే కేవ్ బీచ్. వాటర్ ఫ్లో ఉన్నప్పుడు రండి, ఈ కేవ్ బీచ్ చాలా బాగుంటుంది. కేవ్ బీచ్ చూసారు కదా, దీని బయట బీచ్ చూద్దాం. చాలా బాగుంటుంది. ఈ బీచ్లో అసలు దిక్కకూడదు, చాలా రిస్క్ ఇక్కడ. జస్ట్ కాళ్ళు తడుపుకోవడం అయితే ఓకే. చూసారు కదా, ఇదే సీతాపాలెం బీచ్. లాస్ట్ వీడియోలో మౌంటైన్ వ్యూ అండ్ ఈ వీడియోలో బీచ్, కేవ్ బీచెస్ అన్నీ చూసారు కదా. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో అలా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఈ ప్లేస్కి రండి ఈసారి. ఈ ప్లేస్ని ఒకసారి విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.